ముని నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు రాకూడదక్కా? వస్తానంటే వద్దు వద్దని ఏదేదో చెప్పావు. నాకు నమ్మబుద్ధి కాలేదక్కా. ఏదో దాస్తున్నావనిపించింది. అదేంటో తెలుసుకుందామని వచ్చాను. చెప్పక్క, ఏంటి విషయం? అవును, ఇతను టాక్సీ డ్రైవర్ కదక్కా. నిన్ను కాపాడింది కూడా ఇతనే కదా. ఇతను ఎక్కడున్నాడేంటక్కా? చెప్పక్క, ఎవరితను? ఇక్కడేం చేస్తున్నాడు? అది బాబా వచ్చేసావా? ఇందాక నువ్వు ఎక్కడ నమ్మడిగింది జాగింగ్కి వెళ్తుంటే నేను చూశానని చెప్పా. అవునా, థ్యాంక్స్ బామర్ది. ఇతను బావా అంటున్నాడేంటి? అంటే ఇతని ఇంటి అల్లుడా? మరి అక్కడ టాక్సీ డ్రైవర్ గా ఉన్నాడేంటి? అక్క, ఇతను బావా అని పిలుస్తున్నాడేంటి? అక్క భర్త బావే అవుతాడు కదా. అక్క భర్త కానీ ఇతను టాక్సీ డ్రైవర్ కదా. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు వేరు. అయినా టాక్సీ డ్రైవర్ అనేంత మాత్రాన అక్క భర్త బావ కాకుండా పోతాడా? ఏం బావా? చిన్నపిల్ల కదా, కన్ఫ్యూజ్ అవుతుంది. నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బావా? అరే ఫోన్ వస్తుందిరా. ఫోన్ ఎదుగో. అది కాదు. బాగా నేను క్లారిటీ ఇస్తాను కదా, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు వెళ్ళు. ముని, నువ్వు కూడా వెళ్ళు. స్నానం చేసి రెడీ అవ్వు. అవునక్క, పొద్దున్నే నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇతను టాక్సీ డ్రైవర్ కన్ఫర్మ్ కదా? మరతను బావా అని ఎందుకు పిలుస్తున్నాడు? నాకొక క్లారిటీ కావాలి. ముని, రాధా గారు, నేనిస్తాను కదండి క్లారిటీ. మున్ని చాలా తెలివైన పాప, ఈజీగా అర్థం చేసుకుంటుంది. కూర్చో. అసలు ఏం జరిగిందంటే, అది ముని జరిగింది. అర్థమైంది కదా? అర్థమైంది. అంటే నువ్వు టాక్సీ డ్రైవర్ గా ఉండి అష్ట కష్టాలు పడి మొత్తానికి ఈ ఇంటి అల్లుడు అయ్యావన్నమాట. అది కరెక్ట్ గా అర్థమైంది. చెప్పాను కదండి, మున్ని చాలా క్లవర్ అయిన పిల్ల, అర్థం చేసేసుకుంది. చూడు ముని, నేను ఈ ఇంటి అల్లుణ్ణి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో, సరేనా? అది సరే, కానీ నువ్వు మా అక్క రూమ్ లో ఎందుకున్నావు? ముని, చెప్పాను కదా, నా రూమ్ అంటే ఆల్మోస్ట్ ఆఫీస్ రూమ్ లో ఉంటుంది అని. అందుకే నిన్ను అమ్మా నాన్నలతో గెస్ట్ రూమ్ లో ఉండమన్నాను. వెళ్ళు, తొందరగా వెళ్ళి స్నానం చేయి. అది వెళ్ళు, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు అక్క, వెళ్ళు. చూసావా ఎలా మేనేజ్ చేశానో? ఏంటి మేనేజ్ చేసావు? అది నోరా ఇంకేమన్నా? నోటికి ఏదొస్తే అది చెప్పేయడమేనా? అంతే. కుదిరితే కన్విన్స్ చేయాలి, లేదంటే కన్ఫ్యూజ్ చేయాలి. మున్ని అంటే చిన్నపిల్ల, ఏదో కథ చెప్పావు. మా అమ్మ నాన్నల్ని ఎలా మేనేజ్ చేస్తావు? అమ్మ తల్లి, ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తాను. ఇలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటే నాకు వచ్చే ఆలోచనలు కూడా రాకుండా పోతాయి. ఇదిగో, నువ్వు ముందు వ్రతం దగ్గరికి వెళ్ళు. వెళ్ళు, ఈలోగా నేనేదో ఒకటి ఆలోచిస్తాను. మనోహర్, నీ మీదే నమ్మకం పెట్టుకొని వెళ్తున్నా. తేడా ఏమైనా వచ్చిందో? అబ్బా రా తల్లి, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. షబ్బా, ఏం చెయ్యాలి?
పూజ సామానంతా వచ్చేసినట్టే కదా? వచ్చాయక్క. మళ్ళీ పంతులు గారు వచ్చాక అది లేదు ఇది లేదు అంటే పరిగెత్తాలి. కంగారు పడకక్క, ఇంటి నిండా జనాలే కదా, ఏదన్నా అవసరమైతే ఎవరో ఒకరు తీసుకొస్తారులే. అందుకని పూజ మొదలయ్యేంత వరకు ఇంటికి బజార్కి తిరుగుతూనే ఉంటారా ఏమిటి? ఇప్పుడే అన్నీ చూసుకోండి. ఇంతకీ పంతులు గారు వచ్చారా లేదా? పూజ టైంకి వచ్చేస్తానన్నారత్తయ్య. వాళ్ళు అలాగే అంటారు. పండగ పూట పంతుల్ని నమ్మడానికి వీల్లేదు. 1-2 చోట్ల ఒప్పుకుంటారు. వచ్చే వరకు మనమే ఫోన్లు చేస్తూ ఉండాలి. వచ్చేస్తారులే అత్తయ్య గారు, కంగారు పడకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పనులు సరిగ్గా ఉంటే నేనెందుకు ప్రశాంతంగా ఉండను? ఇదిగో, ఇంతకీ నువ్వెవరు? పని చేయడానికి వచ్చావా? పని చేయడానికి వస్తే ఇంటి పను వంట పను చూసుకోకుండా ఏకంగా అమ్మవారిని అలంకరించడానికి వచ్చేసావు. అత్తయ్య గారు, తను రాధ వాళ్ళ అమ్మ. వ్రతం కోసం వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా. పొద్దున్నే వచ్చారు. పూజ ఏర్పాట్ల కోసం సాయం చేస్తున్నారు. సాయం చేస్తానంది కదా అని ఏ పని పడితే ఆ పని చేయిస్తావా? కొంతమంది ఇంటి గేటు బయటే ఆగిపోతారు. ఇంకొంతమందిని గుమ్మం వరకు రాణిస్తాం. బాగా కావలసిన వాళ్ళని గడప దాటి లోపలికి రాణిస్తాం. కానీ పూజ దగ్గరికి మాత్రం ఎవరిని పడితే వాళ్ళని రానివ్వం కదా. మీరుండండి. అత్తయ్య గారు, వ్రతం అన్నాక కనీసం 3 ముత్తైదువులైనా ఉండాలి కదా. మేమిద్దరమే ఉన్నాం కదా అని ఆవిడ్ని కూడా నేనే చేయమని చెప్పాను. ఏంటో పూజలతో పాటు ఆచారాలు కూడా మారిపోతున్నాయి. ఇంతకీ నా మనవరాలెక్కడా? అదిగో వస్తాదత్తయ్య. చూసావా నా మనవరాల్ని? కుందనపు బొమ్మలా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది. ఇదేంటి, నా మనవరాల కంటే ఇదే బాగా కనిపిస్తుంది. ఎలా ఉన్నాను నానమ్మా? బాగున్నావు, చాలా బాగున్నావు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఇద్దరు కూతుళ్ళు నువ్వా నేనా అన్నట్టు ఒకరిని మించొకరున్నారు. ఏమంటారత్తయ్య? నేనేమైనా అంటే మళ్ళీ ఎందుకన్నావు అంటారు గాని, నువ్వేంటే నా మనవరాల్లాగా ఇంతలా తయారయ్యావు? నా మనవరాలికి పోటీనా? నువ్వు నా మనవరాలు ఒక్కటే అనుకుని తయారయ్యావా? అత్తయ్య గారు, నువ్వు ఉండు దేవకి. నా కోడలేదో కూతుర్లాంటి దానివి అంతే అనుకో. నువ్వు నా మనవరాలు ఒకటే అయిపోతారా? తను ఇంటి వారసురాలు, నువ్వు మా ఆఫీసులో పనిచేసే వర్కర్వి. అది గుర్తు పెట్టుకో. ఏంటత్తయ్య గారు ఇది? అందరూ సంతోషంగా వ్రతం చేసుకోవాల్సిన సమయంలో ఏదేదో మాట్లాడిస్తున్నారు. నువ్వు ఒకదానివి, నోరు మెదపనివ్వవు. ఇప్పుడు నేనేమన్నానని? ఉన్నమాట అన్నాను కదా. ఎవరెంతలో ఉండాలో ఎలా ఉండాలో
గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది అంటున్నాను. అది గుర్తు పెట్టుకో. నువ్వేంట్రా బెల్లుళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు? వరలక్ష్మి వ్రతమా, పుట్టినరోజా? ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారులేనానమ్మా. అయినా ఇది సర్ప్రైజ్లే, నీకు ఫినిషింగ్ లో తెలుస్తుంది. ఏడ్చినట్టే ఉంది పోతలకి. ఏంటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెయ్యండి. ఎవరికేం చెప్పినా ఏమీ అర్థం చేసుకోరు. మా అత్తయ్య గారి మాటలకి బాధపడినట్టున్నారు. మీరేం పట్టించుకోకండి. ఆవిడంతే, ఏ చిన్న తేడా వచ్చినా మమ్మల్ని క్షమించరు. పర్వాలేదు మేడం, మీరంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మకి అంతా చెప్పాను, ఏమీ అనుకోర్లేండి. పూజ ఏర్పాట్లు చేద్దాం. ఏమీ అనుకోకపోతే ఎలా? అనుకోవాలి రాత. ఇక్కడ మా కూతురు ఎంతో గొప్పగా ఉందని నీ పెంపుడు అమ్మా నాన్నలు ఊహించుకుని వచ్చారు కదా. వెళ్ళేటప్పుడు ఎందుకు మా కూతురు ఇక్కడుందో అని ఏడ్చుకుని వెళ్ళేలా చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. రండి. ప్రయాణ బడలకి తీరింది కదా? తీరిందండి. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి బొట్టు పెట్టి పూజ చేయడం చూశాను. బాగానే ఏర్పాట్లు చేశారు. మా అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయింది. తను రావాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం అలవాటైపోయింది. ఈ సంవత్సరం తను వచ్చింది కదా, అందుకే ఇంకొంచెం ఘనంగా చేయాలనుకున్నాం. పదండి. దేవకి, పూజ ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. పంతులు గారు వస్తే పూజ మొదలు పెట్టడమే. మనోహర్ ఎక్కడా? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. నేను అదే చూస్తున్నాను బావగారు. రాధా అమ్మా నాన్నలు వచ్చారు కదా, ఇంతవరకు పలకరించడానికి కూడా రాలేదు. మీరు చెప్పింది నిజమేనండి. వీళ్ళకి మర్యాదలు ఎక్కువ. ఇంటల్లుడు కూడా మనల్ని పలకరించాలని కోరుకుంటున్నారు. అమ్మా, మనోహర్ ఎక్కడమ్మా? మనోహర్ అదిగో వచ్చేసాడు. హాయ్. హాయ్. ఈ అబ్బాయి టాక్సీ డ్రైవర్ కదండి? అవును, వీళ్ళ అమ్మాయి ఇష్టపడినట్టుంది, పెళ్లి చేసినట్టున్నారు. అబ్బాయి అమ్మాయి ఈడు జోడు ఎంత బాగుందో చూడండి. చూడు ముచ్చటగా ఉన్నారు. నాదిష్టే తగిలేలా ఉంది. అవును, చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ పూజలో రాధ సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. జాగ్రత్త. అయ్యో, జాగ్రత్తమ్మా. ఓకే కదా? చీర కుచ్చిళ్ళు కాళ్లలో పడ్డాయమ్మా, అందుకే పడిపోయాను. దీనికేదో ఒకటి చెయ్యాలని అనగానే నేను పడిపోయానేంటి? రాధని ఏడిపించడం అంత ఈజీ కాదు. గట్టిగా ప్లాన్ చెయ్యాలి. అల్లుడు గురించి మీకు చెప్పేదేముంది, చాలా మంచివాడు. మన రాధకి ఎంత మంచి లక్షణాలున్నాయో మనోహర్కి కూడా అంతే మంచి లక్షణాలున్నాయి. బాగా కష్టపడే మనస్తత్వం ఉంది. తన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు అర్థమైందండి. మంచివాడు, బాగా కష్టపడేవాడని టాక్సీ డ్రైవర్ అయినా సరే అల్లుడుగా చేసుకున్నారనుకుంటా. వీళ్ళిలా మాట్లాడుతుంటే
అమ్మా నాన్నలకి లేనిపోని అనుమానాలు వస్తున్నట్టున్నాయి. తొందరగా పంతులు గారు వచ్చి పూజ మొదలు పెడితే బాగుంటుంది. అమ్మవారి విగ్రహానికి డెకరేషన్ బాగా చేశారు పెద్దమ్మా కదా? డెకరేషన్ అంతా అయిపోయింది. ఇవన్నీ అవసరమా రోషన్? సర్ప్రైజ్ అక్క, క్లైమాక్స్ లో నీకే తెలుస్తుందిలే. సరే, వాడికి నచ్చింది వాడిని చేయనివ్వండి. మాధవి, శేషు ఎక్కడా? పూజ సామాన్లు తెచ్చి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా? వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేనే పంపించాను దేవకి, వస్తాడులే. హా? అన్నీ ఉన్నాయి, కలసం లేదేంటి? లేదా శేషుకి అన్ని తెమ్మని లిస్ట్ ఇచ్చాం కదా. మర్చిపోయినట్టున్నారక్క. ఈయన అన్ని సగం సగం పనులే చేస్తారు. ఇందుకే ఒక రోజు ముందే అన్నీ చూసుకోమని చెప్పేది. కలసం లేకుండా వ్రతం ఎలా చేస్తారు? నానమ్మ, ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంటి నిండా మనుషుల్ని పెట్టుకుని నువ్వెక్కడికి వెళ్తావే? బామ్మగారు, కంగారు పడకండి. పంతులు గారు రావటానికి ఇంకా టైం ఉంది కదా. నేను తీసుకొస్తాను. రాధా, నేను తీసుకొస్తానులేండి. మీరందరూ పూజ దగ్గర ఉండాలి కదా, క్షణాల్లో తీసుకొచ్చేస్తాను. ఏంటి? మీ అమ్మా నాన్నలకి ఏం అనుమానం రాలేదు కదా? వస్తే పరిస్థితి ఇలా ఉంటుందా? ఈ పాటికి నన్ను తీసుకుని వెళ్ళిపోయిండేవాళ్ళు. ఆ పరిస్థితి రాదులే. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు నన్ను సత్యని జంట అనుకుంటున్నారు. సత్య పడుతున్నప్పుడు పట్టుకున్నాను కదా, అది కూడా కలిసి వచ్చింది. అవునవును, నేను కూడా చూశాను. బాగా కలిసొచ్చినట్టుంది నీకు. చక్కగా ఒడిసి మరీ పట్టుకున్నావు కదా. అంటే నా ఉద్దేశం అది కాదు రాదా. నాకు అర్థమైంది. ఆవిడ పడబోతుందని ముందే తెలిసినట్టు ఎప్పుడు పడుతుందా పట్టుకుందామని రెడీగా ఉన్నట్టు జాగ్రత్తగా పట్టుకున్నావు కదా. మనం కోరుకున్న వాళ్ళు మనం వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే తట్టుకోలేక ఉడుక్కుంటుంటే చూడ్డానికి బాగుంటుంది కదా. నేనెందుకు ఉడుకుంటాను? ఆవిడ్ని పట్టుకుంటావో పట్టుకుని ఊరేగుతావో నాకేంటి? సత్యను అలా పట్టుకోవడం వల్ల మీ అమ్మా నాన్నలకి నా మీద అనుమానం కలగలేదు. దానికి సంతోషించాల్సింది పోయి వేరే ఏదో ఆలోచిస్తావేంటి? నేనేమీ ఆలోచించడం లేదు. అసలు సమస్య ముందుంది. దాని గురించే నా టెన్షన్ అంతా. ఏ సమస్య? ఏం సమస్య? సత్యని పట్టుకోగానే మొత్తం మర్చిపోయావా? అంతమే మర్చిపోయావా? అయ్యో, మళ్ళీ అక్కడికే వచ్చావు. అర్థమైంది, నల్లపూసలు దండే కదా. అప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు తొందరపడకు. సరే, ముందు నువ్వు వెళ్ళి కలశం తీసుకురా. వెంకటేశ్వర పూజ స్టోర్ అని ఉంది కదా, అక్కడ దొరుకుతుందండి. వెళ్ళండి. అది అమ్మవారి గుడి పక్కన లెఫ్ట్ లో ఆరెంజ్ కలర్ తో ఉండే స్టోరే కదండి? అవునండి. సరే, ఓకే ఓకే, నేను తీసుకొస్తాను. కలశం ఎక్కడ దొరుకుతుందో తెలియదంటే చెప్తున్నానమ్మా. అబ్బాయి చాలా మంచివాళ్లా ఉన్నాడమ్మా. లేకపోతే ఒక టాక్సీ డ్రైవర్ అయ్యుండి కూడా ఇంత గొప్పింటికి అల్లుడవుతాడా? అవునమ్మా, మనోహర్ని ఏంటి అల్లుడు అనుకుంటున్నారు. నల్లపూసల తంతులో బయటపడితే అబద్ధం చెప్పినందుకు నన్ను తప్పుగా అనుకుంటారు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. పదమ్మా. రా. మీరెప్పుడొస్తారా అని నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానండి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? అదే వదినా, మన ఇంటికి చుట్టాలు వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని. ఈయనమ్మ నాన్నల కోసం ఎదురు చూడటం ఏంటి?
ఏదో మనసులో పెట్టుకుని ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా మొత్తం కొంప ముంచేలా ఉన్నాడే. అవును, మనోహర్ ఎక్కడా? పంతులు గారు, ఆ నల్ల పూసలు ఆ అబ్బాయితో అమ్మాయి మెళ్ళో వేయించండి. ఈ నల్ల పూసలు అమ్మాయి మెళ్ళో వెయ్యి. వెయ్యి మనోహర్.